శ్రీమాత్రే నమః. అమ్మ తన బిడ్డల కోసం గొప్ప అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఒక వ్యక్తి చెప్పా పెట్టుకోకుండా సెలవు పెట్టేస్తాడు ఆఫీస్కి. తన బాస్ అనుకుంటాడు ఇతనికి శాలరీ పెంచుతాను, మరోసారి చెప్పా పెట్టకుండా సెలవు పెట్టాడు, పని కూడా శ్రద్ధతో చేస్తాడు అని. అతనికి చెప్పకుండా అతనికి శాలరీ పెంచటం జరిగింది. పెరిగిన శాలరీ అతని చేతికి వచ్చినప్పుడు అతను ఎటువంటి రియాక్షను లేకుండా మౌనంగా దానిని తీసుకుని తన జేబులో పెట్టుకుంటాడు. కొన్ని నెలల తరువాత మరోసారి చెప్పా పెట్టకుండా అతను సెలవు తీసుకున్నాడు. అప్పుడు ఈసారి బాస్కి చాలా కోపం వస్తుంది. ఇతనికి శాలరీ పెంచి ఏమి ఉపయోగం, చెప్పా పెట్టకుండా ఏం చేసినా వీడు మారేలా లేడే అని అనుకున్నాడు. మరుసటి రోజు అతను పనికి వచ్చినప్పుడు అతనికి ఇంతకు మునుపు ఏ శాలరీ అయితే ఇచ్చారో అదే శాలరీ అతని చేతికి ఇద్దాము, ఈసారి కూడా తన శాలరీని చూసి అతను ఏమీ మాట్లాడకుండానే మౌనంగా దానిని తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు. ఇది చూసి అతని యజమానికి చాలా ఆశ్చర్యం వేసి వెళ్ళి అతన్ని అడిగాడు, మొదటిసారి నువ్వు ఆబ్సెంట్ అయినప్పుడు కూడా నేను శాలరీ పెంచినప్పుడు నువ్వు మౌనంగా నీ శాలరీని తీసుకున్నావు, కానీ ఈసారి శాలరీ తగ్గించి ఇచ్చినప్పుడు ఎంత శాంతంగా ఉన్నావో అప్పుడు కూడా అంతే శాంతంగా ఉన్నావు, దీనికి కారణం ఏంటి అని అడిగాడు. దానికి అతను ఇలా జవాబిచ్చాడు, మొదటిసారి సెలవు పెట్టినప్పుడు నాకు ఒక బాబు పుట్టాడు, అప్పుడు మీరు నా శాలరీ పెంచారు, అప్పుడు నేను అనుకున్నాను పైవాడే నా పిల్లవాడిని పోషిస్తున్నాను, సరిపడా డబ్బులు పంపిస్తున్నాడు దానికోసమే అని. తరువాత రెండవసారి నా తల్లి చనిపోయిన కారణంగా సెలవు తీసుకున్నాను, ఇప్పుడు మీరు నా జీతాన్ని తగ్గించారు, నా తల్లి తన వాటా తను తీసుకువెళ్ళిందని భావిస్తూ ఉన్నాను అని చెప్తాడు. నా అవసరాలకు అనుగుణంగా దేవుడు నాకు కావలసినవన్నీ ఇస్తూ ఉన్నప్పుడు మధ్యలో చింతించడానికి నేనెవరిని, నిజమే కదా, దేవుడా నాకు అది ఇవ్వు, దేవుడా నాకు ఇది ఇవ్వు అని కోరుకోకుండా ఉన్నంతలో తృప్తి పడుతూ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ జీవించడంలోనే నిజమైన అర్థం ఉంది కదూ. మరి అమ్మవారు మనకు ఎంత అంతరార్థం ఉందో చూడండి. మనకు ఇచ్చిన సందేశంలో మనకు ఊహకు అందని ఆంతర్యం నిజంగా మనకందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది కాదు. అమ్మ ఏ సందేశం ఇచ్చినా కూడా మనకు మంచి చేయడానికే సందేశాల ద్వారా మన ముందుకు వస్తూ ఉన్నారు. మరి అంతగా అమ్మ మన గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం అమ్మకు ఏం చేయాలి, చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నాకు. మరి మరలా కలుసుకునేంత వరకు అందరికీ కూడా నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.